రాజమౌళి డైరెక్ట్ చేసిన త్రిబుల్ R సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర భారీ అంచనాల నడుమ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా మొదటిసారి తెలుగు సినిమాలో నటించడం ఒక విశేషమైతే, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించడం మరొక విశేషం. ఎన్టీఆర్ సైఫో కాంబోలో వచ్చే సీన్స్, ఫైట్స్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయనే ప్రచారంతో పాటు ఇటీవల దేవర టీం రిలీజ్ చేసిన పాటలు, పోస్టర్స్తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. దాంతో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టిన వెంటనే భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పటి వరకు మరే సినిమా సాధించిన విధంగా చాలా తక్కువ సమయంలో 20,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దేవర క్రేజ్కి ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా తాజాగా ఏకంగా $1 మిలియన్ వసూళ్లకి చేరువైంది. మరికొన్ని గంటల్లో దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ $మిలియన్స్ నమోదు అవబోతుంది. కేవలం తెలుగు వెర్షనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు దేవర సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే తక్కువ సమయంలోనే, అదీ కాకుండా ట్రైలర్ రిలీజ్కు ముందే $1 మిలియన్ సాధించడం దేవరకే చెల్లింది. ఎన్టీఆర్ త్రిబుల్ R సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీం పాత్ర సౌత్ వారికే కాక నార్త్ వారికి విపరీతంగా నచ్చడంతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగింది. పైగా జాన్వీ కపూర్ హీరోయిన్, జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర రూపొందిన కారణంగా యుఎస్లో భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ సినిమాతో అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవబోతోంది. గత కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ తెలుగు సినిమా కోసం శ్రీదేవి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హిందీలో హిట్స్ కొట్టలేకపోయినా వరుసగా అక్కడ సినిమాలు చేస్తూ ఉన్న జాన్వీ కపూర్ తెలుగులో మాత్రం ఎందుకు చేయడం లేదు అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఎట్టికేలకు జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఎన్టీఆర్తో కావడంతో శ్రీదేవి ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిని కనబరుస్తున్నారు. నట్టెంట ఈ జోడీకి మంచి స్పందన వచ్చింది. ఇవే కాకుండా మేకర్స్ సైతం రిలీజ్ చేస్తున్న ఒక్కో పోస్టరు పెను తుఫాన్లా అనిపిస్తుంది. రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్ టైం అప్డేట్ ఇస్తూ సముద్రంలో కత్తి పట్టుకుంటూ నడుస్తూ ఒక లుక్కు, చేతులు కట్టుకుని గంభీరంగా చూస్తున్న మరో లుక్కు, ఇలా 2 లుక్స్ను ఒకే పోస్టర్లో చూపించి నందమూరి ఫ్యాన్స్ హైప్తో పోయేలా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం 5:04 రాబోతుంది. మరోవైపు ఈ ట్రైలర్ నిడివికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ లెంగ్త్ 2 నిమిషాల 50 సెకండ్లను ఇన్సైడ్ టాక్. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్కి పూనకాలే. కొరటాల సైతం ట్రైలర్ను ఊహకందని విధంగా కట్ చేశాడట. ఒక్క ట్రైలర్ దెబ్బతో బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ సైతం ట్రైలర్ను రిపీటెడ్లా చూస్తారట. ఆ రేంజ్లో ట్రైలర్ను కొరటాల శివ కట్ చేశాడట. ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 10న రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఓజీ తప్పుకోవడంతో సెప్టెంబర్ 27న సినిమాను ప్రీపోన్ చేశారు. యుఎస్ ప్రీమియర్కు మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డు సమయంలోనే 25,000 టిక్కెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగి రిలీజ్ సమయానికి ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి. దేవర సినిమా నుండి ఇప్పటికే 3 పాటలు విడుదల కాగా అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ మెస్మరైజ్ చేస్తోంది. ఈ సాంగ్స్ కూడా సినిమా రిలీజ్ కోసం మరింత ఆతృతగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఎడమ చేతి మణికట్టుకు గత నెల స్వల్ప గాయమైంది ఎన్టీఆర్కు. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 2 వారాల్లో అది తగ్గిపోతుందని ఆయన టీం వెల్లడించింది. ఇటీవల కర్ణాటకలోని ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్ళిన సమయంలోనూ ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపించింది. దీంతో గాయం ఇంకా తగ్గలేదా అనే టెన్షన్ నెలకొంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు
ఎడమ చేతికి ఉన్న ఆ కట్టు తీసేశారు. ఆయన ముంబైకి బయలుదేరిన సమయంలో చేతికి కట్టు కనిపించలేదు. దీంతో గాయం పూర్తిగా నయమైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ అవుట్ ఫిట్లో స్టైలిష్గా ముంబైకి బయలుదేరారు. ఎన్టీఆర్ బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి బ్లాక్ గ్లాసెస్తో ఆయన లుక్ అదిరిపోయింది. ఇలా దేవర గురించి రోజుకో విశేషం బయటకు రావడంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఉత్సాహానికి పట్టపగ్గా లేకుండా పోతున్నాయి. సెప్టెంబర్ 27న ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు.